చిన్న దూరమైనా చిన్న జ్ఞాపకాలు నా మనసు నిండా ఉన్నాయి. తాళి కట్టకపోయినా తనే నాకు భర్తని నా మనసులో నాటుకుపోయింది. మీ అక్క ఎక్కడుంది? ఇంకా రాలేదా? చెప్పు కావేరి. అక్క అక్క చనిపోయింది నాన్న. ఏమన్నా? ఎంత మంచి పిల్ల చూడు చందు, మనం చెప్పకుండానే అన్ని పనులు చేసుకుంటూ వెళ్తుంది. మీ అదృష్టం ఎలాంటిదో ఇప్పుడేం తెలుస్తుంది, ముందు ముందు చాలా తెలుస్తుంది. మీ గురించి ఎదురు చూస్తున్నాను. ఇంత ఆలస్యమైందేంటండి? ఆఫీస్లో కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది. లేట్ అవుతుందని ఒక్క ఫోన్ చేయొచ్చు కదండి. అంటే నా ప్రతి మూమెంటు నీకు చెప్తూ ఉండాలా? అది కాదండి. చూడు, నా కోసం నువ్వు వెయిట్ చేయొద్దు. టైంకి నువ్వు ఫోన్ చేసి పడుకో, సరేనా? ఏమండి, తొందరగా ఫ్రెష్ అయ్యి వస్తారా? భోజనం వడ్డిస్తాను. నాకు ఆకలిగా లేదు. అదేంటండి, మీరు వస్తారని మీతో కలిసి భోజనం చేయాలని వెయిట్ చేస్తున్నానండి. ఇంకెప్పుడు నా కోసం అలా వెయిట్ చేయకు. నీకు ఆకలిస్తే నువ్వు తినేసి. చూసావా వాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు? పాపం అమ్మాయి ఇప్పటిదాకా వాడి కోసం వెయిట్ చేసింది అన్న ఆలోచన ఉందా వాడికి? మీరెందుకండి చిన్నదానికి ఇంత టెన్షన్ పడుతున్నారు? ఇది చిన్న విషయమా అమృత? చిన్న పరిస్థితి మీకు తెలుసు కదా. ఒక్కసారిగా అంతా మర్చిపోయి మామూలుగా ఉండాలంటే ఎలా కుదురుతుంది? కొంచెం కొంచెంగా మారుతాళ్ళండి. ఏం మారుతాడో ఏంటో. మన వల్ల ఒక ఆడపిల్ల బాధపడుతుంది అంటే మనసుకి చాలా కష్టంగా ఉంది. నువ్వు కూడా ఏంటి చందు, అన్నీ సర్దుకుంటాయిలే, ఊరుకో. రాజా కూర్చో. ఏంటి ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్ళాలి అని అనిపించట్లేదు అంకుల్. మొత్తం చిన్న మీదే నెట్టేసి రెస్ట్ తీసుకుందామంటే అలా? అప్పుడప్పుడు మనం వెళ్ళి కొన్ని పనులు చేసుకోవాలి రాజా. అప్పుడే వాడికి కొంచెం రెస్ట్ దొరుకుతుంది. ఏమైంది రాజా, ఎందుకో డల్గా ఉన్నావు? చందు గురించా? తను పూర్తిగా కోలుకుంటుందిలే, నువ్వు బాధపడకు. ఏంటో అంకుల్, ఒక సమస్య తీరింది అనుకునేలోగా
మరో సమస్య నేనున్నాను అంటూ మనకి ఎదురవుతూనే ఉంది. అది మన జాతకంలోని దోషమా లేక ఏదన్నా శాపమా? అదేంటి రాజా, ఎందుకలా అనుకుంటున్నావు? ఇప్పుడు ఏం సమస్య వచ్చింది? మీ మనవడే సమస్యగా మారాడు అంకుల్. చిన్న గురించి నువ్వు మాట్లాడుతుంది? అవును అంకుల్, వాడే. నా బాధంతా వాడి గురించే. ఎందుకు రాజా? వాడేం చేశాడు? చాలా చక్కగా అన్ని బాధ్యతలు నెరవేరుస్తున్నాడు కదా. అన్ని బాధ్యతలు బాగానే నెరవేరుస్తున్నాడు, ఒక్క భర్తగా తప్ప. భార్యని పట్టించుకోవడం లేదు. ఎప్పుడొస్తాడో తెలీదు. వచ్చినా ఆ అమ్మాయితో సరిగ్గా మాట్లాడటం లేదు. కనీసం కావేరి పెట్టింది కూడా తినడం లేదు. లోకం మంచివాడు అని కీర్తిస్తే సరిపోదు కదా అంకుల్. మన ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని అభిమానించాలి. మన వల్ల ఇంట్లో వాళ్ళు బాధపడే పరిస్థితి తెచ్చుకోకూడదు. ఇంటిని చక్కదిద్దుకోవడం చేతకాని వాడు ఇంకా బయటే ఉద్ధరిస్తాడు. రాజా, చిన్న పరిస్థితి ఏంటో నీకు తెలియంది కాదుగా. ఏ పరిస్థితిలో అమ్మాయి మెళ్ళలో తాళి కట్టాడో నువ్వు మర్చిపోయావా? అయితే మాత్రం కట్టుకున్న భార్య చేత కన్నీళ్లు పెట్టించడం న్యాయమా అంకుల్? తప్పో ఒప్పో జరిగిపోయింది. మనం కావాలని ఒప్పుకొని ఆ పిల్లని కోడలిగా చేసుకున్నాం. ఆ అమ్మాయిని చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? కట్టుకోవడానికి బట్టలు, తినడానికి తిండి పెడితే సరిపోతుందా? భర్తగా తనకంటూ కొన్ని బాధ్యతలు లేవా? వాడికి ఎలా చెప్పాలో తెలియడం లేదంకుల్. ఆ అమ్మాయిని చూస్తుంటేనేమో జాలేస్తుంది. రేపు నా కూతురికి అలాంటి పరిస్థితి ఎదురైతే నేను ఎలా తట్టుకోగలను చెప్పండి? నీ బాధ నాకు అర్థమైంది రాజా. కానీ చిన్న నువ్వు అనుకున్నంత బాధ్యతలేని మనిషి కాదు. శరీరం మీద గాయం మానటానికే చాలా రోజులు పడుతుంది రాజా. మరి అలాంటిది చిన్న మనసుకైన గాయం మానాలి అంటే సమయం పట్టదా? కానీ అప్పటి వరకు ఆ అమ్మాయి ఏడుస్తూ ఉండాలా అంకుల్? రాజా, నువ్వు ఒకప్పుడు ఆ స్థితి నుంచి వచ్చిన వాడివే. ఆ బాధ ఎలా ఉంటుందో బాగా అనుభవించిన వాడివే కదా. చందు నీ జీవితంలో లేదు అని తెలియగానే వెంటనే మర్చిపోయి అమృతని పెళ్లి చేసుకోగలిగావా? పెళ్లి చేసుకున్న తర్వాత వెంటనే అన్నీ మర్చిపోయి హాయిగా కాపురం చేయగలిగావా? మనసుకు తగిలిన గాయం తగ్గడం చాలా కష్టం. అలాగని మంచి చెడులో విచక్షణ తెలియని మనిషి కాదు రాజా మన చిన్న. మబ్బులు రాగానే వర్షం కురవదు. ఆ మబ్బుల్లో నీళ్లు చినుకులుగా మారటానికి కొంత సమయం పడుతుంది. ఒక్కో చినుగ్గా మొదలయ్యి ఆ తర్వాత వర్షంగా మారి వాతావరణం చల్లబడుతుంది. ఆ మాత్రం ఓపిక పట్టపోతే ఎలా చెప్పు రాజా? ఏమో అంకుల్, ఆ అమ్మాయిని చూస్తుంటే చాలా బాధగా ఉంది. మనం ఆ అమ్మాయి జీవితాన్ని పాడు చేస్తున్నామా అని అనిపిస్తుంది. అదేం లేదు రాజా. చిన్న మనకి దూరంగా పెరిగినా మన ఆలోచనలకి చాలా దగ్గరగా పెరిగాడు. మన ఆశయాలకు, మన కుటుంబ గౌరవానికి మచ్చ తీసుకురాడు. ఆ నమ్మకం నాకుంది. నాకు నమ్మకం ఉన్నా మనసెందుకో ఉండపడటం లేదంకుల్. ఇప్పటికే సమస్యలతో పోరాడి పోరాడి అలసిపోయాను. మరో సమస్యను ఎదుర్కొనే ఓపిక, ధైర్యం నాకు లేవంకుల్. నిజమే రాజా. కానీ చిన్న నీకు సమస్యగా మారడు. చిన్నకి నేను సర్ది చెప్తాను. కావేరికి చందునో అమృత చేతనో అర్థమయ్యేలా చెప్పించు. నువ్వేం టెన్షన్ పడకు. పెద్దవాళ్ళం మనం ఉన్నాం కదా, ఇక భయం ఎందుకు? అన్నీ సర్దుకుపోతాయి. ఓపిక పట్టు. ఉండు, మంచి కాఫీ తీసుకొస్తాను.
కోడళ్ళు గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారా? హాయ్ చందు. నువ్వు నడుస్తుండమ్మా, నేను వస్తాను. అలాగే అత్తయ్య. ఏంటి చందు, కొత్త కోడల్ని గుడికి తీసుకొచ్చావా? ఆ పిచ్చిదేనట్టుగా నిన్ను బ్రతికించింది. కోడల్ని చేసుకుంటానని ఆశపెట్టి వల్ల వేసుకున్నావా? పాపం, దానికి వెనక ముందు ఎవ్వరూ లేరంట కదా. బాగానే బుట్లో వేసుకున్నావు. భార్గవి, ఇది దేవాలయం. ఇక్కడ మాట్లాడే మాటలు సౌమ్యంగా ఎవరికి ఇబ్బంది కలిగించని విధంగా ఉండాలి. అంతేకాని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దేవాలయం పవిత్రతని చెడగొట్టకు. నేను పాపం చేశానా? పాపం చేసింది నువ్వు. ప్రేమించుకున్న నీ కొడుకుని వసుని విడదీసి పాపం చేసింది నువ్వు కదా. రేపో మాపో చచ్చేదానివి నీ ప్రాణాల కోసం నీ కొడుకు ప్రేమని చంపేసి పాపం చేశావు. నీకంటే మించిన పాపిష్టి మనుషులు ఎవరుంటారు చందు? ఇది నీకు పుట్టిన బుద్ధా, లేక నీ కొడుకే మోజు తీరిపోయిందమ్మా వసుని వదిలించుకోవడానికి ఇదో మంచి అవకాశమని సలహా ఇచ్చాడా? భార్గవి, నాకైతే డౌటే. ఏదైతేనే ఒక అమాయకురాల్ని బాగానే పట్టావు. దాన్ని మోసం చేసి కోడల్ని చేసుకున్నావు. అందర్నీ మోసం చేసి ఎంతకాలం బ్రతుకుదావు అనుకుంటున్నావు? అయినా ఇంకా బ్రతికి ఏం సాధిస్తావు? ఇంతమందిని ఇబ్బంది పెడుతూ ఎందుకు బ్రతకాలి? ఎన్నిసార్లు చచ్చి బ్రతుకుతావు చెప్పు? నీ ఆయుష్ ఎప్పుడూ అయిపోయింది చందు. బలవంతంగా బతకాలని చూస్తున్నావు. వేస్ట్ అసలు. ఏయ్, ఎవత్తివే నువ్వు? ఏమన్నా? ఎవత్తివే అనా? నేనెవరో తెలుసా నీకు? నువ్వెవత్తివైతే నాకేంటి? ఆహాహాహా, ఏం కోడల్ని సంపాదించావు చందు. కనీసం ఎదుటి వాళ్లతో మర్యాదగా మాట్లాడడం కూడా చేతకాని దాన్ని తెచ్చుకొని కోడల్ని చేసుకున్నావా? అంతేలే. చదువులేని నీ కొడుక్కి ఇలాంటి చదువు సంధ్యలు లేని వాళ్ళు కాకపోతే మంచి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? What the hell are you talking? Look, you're not eligible to talk about respect because you don't know how to respect others. First you give respect others, then others will give you. Understand? ఓ, నువ్వు కూడా చదువుకున్నావు అని గొప్పలు ప్రదర్శిస్తున్నావా? కాదు, నీకు ఎలా కావాలంటే అలా సమాధానం చెప్పగలను అని ప్రూవ్ చేస్తున్నాను. చూడ్డానికి బాగానే ఉన్నావు. ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలో ఆ మాత్రం తెలీదా ఏంటి? మా అత్తయ్యని పట్టుకుని నోటుకొచ్చినట్టు వాగుతున్నావు. అవి నేవైనా అన్నావు అంటే మర్యాదగా ఉండదు. ఛా, ఏం చేస్తావేంటి? ఇది గుడని కూడా చూడను. ఇక్కడే పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతాను. ఏయ్, నన్నే కొడతావా? కొట్టి చూపించమంటావా? అమ్మ కావేరి, మీరుండండి అత్తయ్య. అసలు ఎవరత్తయ్య ఈవిడ? సభ్యత సంస్కారం లేకుండా అలా వాగుతుందేంటి? నాకు అక్క అవుతుంది. ఛీ, నేను నీకక్కనేంటి? నిజమే, నీలాంటి మనిషి మా అత్తయ్య ముందు నిలబడ్డానికి కూడా పనికిరాదు. అలాంటిది ఆ అక్కవెలా అవుతావు? నీకిప్పుడే చెప్తున్నాను, ఇక్కడే కాదు ఎక్కడైనా సరే మా ఇంటి మనుషులు జోలికొచ్చినా
వాళ్ళని పల్లెత్తు మాట అన్నా చెప్పు తెగేదాకా కొడతాను. జాగ్రత్త. రండతయ్య వెళ్దాం. నేను వెళ్ళి అభిషేకం చేయించొస్తాను అత్తయ్య. అమృత, అమృత, ఏంటి చందు? నీకు ముఖ్యమైన విషయం చెప్పాలమృత. గుడిలో ఏం జరిగిందో తెలుసా? ఏమైంది? భార్గవి గుడికొచ్చింది. నన్ను చూసి నోటికి పని చెప్పింది తెలుసా? అవునా? దాని బుద్ధి మారదనుకుంటాను. ఎన్ని జన్మలెత్తినా ఆ భార్గవిలో మార్పు అనేది రాదు. ఏం వాగిందేంటి? నేను బతకడం దానికి కడుపు మంటగా ఉంది. నన్ను నేను కాపాడుకోవడం కోసం ఊరు పేరు లేని పిల్లని తెచ్చి కోడల్ని చేసుకుందావా అని మొదలుపెట్టింది. దానికెందుకంట ఇవన్నీ? అక్కడే పళ్ళు రాలగొట్టాల్సింది చందు. కావేరి నాకు ఆ అవకాశం ఎక్కడిచ్చింది అమృత? ఆ భార్గవికి మొహం పగిలేలా చివాట్లు పెట్టింది. అవునా? అవునా ఏంటి? భార్గవికి నోటి నుంచి మాటొస్తే ఒట్టు అంత ఘాటుగా జవాబిచ్చింది. దెబ్బకి ఆ భార్గవికి దిమ్మ తిరిగిపోయిందంటే నమ్ము. నిజంగానా కావేరి? మరి నా ముందు అత్తయ్యని పట్టుకుని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే నేను చూస్తే ఎలా ఊరుకుంటాను చిన్నత్తయ్య? అసలు ఎవరావిడ? ఎందుకలా నోరు పారేసుకుంటుంది? నాకేం అర్థం కాలేదు. కానీ ఆవిడ మాటలు వింటుంటే మాత్రం చాలా కోపం వచ్చింది. ఆ భార్గవికి మన కుటుంబం అంటే అస్సలు పడదు. ఎప్పుడు మన నాశనాన్నే కోరుకునే మనిషి తను. ఓ అలాగా? మొదటి నుంచి చందు అంటే అస్సలు పడదు. నాకు మీ అత్తయ్యకు మధ్య గొడవలు పెట్టడానికి చాలాసార్లు ప్రయత్నం చేసింది. నాకంటే ముందు నుంచి భార్గవి ఇంటికి శత్రువన్నమాట. జాగ్రత్త కావేరి. ఆ భార్గవి చాలా డేంజరస్ మనిషి. అవకాశం ఇచ్చావంటే కాపురాలు కూలుస్తుంది. అలాంటి విషయాల్లో తను చాలా సమర్థురాలు. ఆ అవకాశం ఇవ్వదులే అమృత. కావేరికి భార్గవి గురించి బాగా అర్థమైపోయింది. అసలు భార్గవి ఇంకోసారి కావేరితో మాట్లాడాలంటే భయపడే రేంజ్ లో దానికి సమాధానం ఇచ్చింది. అలాంటి వాళ్ళని నేను అస్సలు ఎంటర్టైన్ చేయనత్తయ్య. మీ మీద ఈగ వాలినా నేను చూస్తూ ఊరుకోను. అలాంటిది ఆవిడొచ్చేలా మాట్లాడుతుంటే చంపేను. నాకు నా వాళ్ళు ముఖ్యం. మీరంతా నా వాళ్ళు, నా ప్రాణం. మీ జోలికొస్తే ఈసారి చేతులతోనే సమాధానం చెప్తాను. నీ ఫాస్ట్ చూస్తుంటే కొట్టేలాగే అనిపిస్తుంది. కొట్టని చందు. అప్పుడైనా ఆ భార్గవికి బుద్ధొస్తుందేమో. ఏదైతేనే మంచి బాడీగార్డ్ లాంటి కోడల్ని తెచ్చుకున్నావు. నీకిక భయమే లేదు. ఆ భార్గవేంటి, ఎవరైనా సరే నీ జోలికి రావాలంటే భయపడి చేస్తారు. చూడు కావేరి, మనం అవకాశం ఇచ్చామంటే మన వెనక గోతులు తవ్వడానికి, మనల్ని పక్కదారి పట్టించడానికి చాలా మంది రెడీగా ఉంటారు. మన ఇంటి పరువుని మనం ఎప్పుడూ కాపాడుకోవాలి. భార్గవి లాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే చిన్నత్తయ్య. ఆ భార్గవే కాదు, ఎవ్వరికి అవకాశం ఇవ్వను. ముందు ముందు మీరే చూస్తారు కదా. చందు, అసలు ఈ పాటికి భార్గవికి మతిపోయి కుమిలిపోతూ ఉంటుందేమో.
నాకు కావాల్సింది కూడా ఇదే చిన్న. ఇప్పుడు నా టైం బాగుండి నిన్ను ఎవరో ఒకరు చూడాలి, చూస్తారు. కావేరి నిద్రపోతుంది. నేను నిద్రపోతున్నాను. నీకోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నాను కదండి. ఆయన వసుని ఇంకా మర్చిపోలేకపోతున్నారు. నన్ను అసలు భార్యగానే చూడరు. అసలు చూసుకోవాల్సిన మనిషి నన్ను భార్యగా చూడనప్పుడు నేనేం చేయాలి?